ఇక్కడ చూడండి, పై బదులు 180 degrees రాస్తున్నాం. పై రేడియన్స్ అంటే ఇక్కడ పై రేడియన్స్, పై సితో ఎందుకు డినోట్ చేస్తామంటే రేడియన్స్ ఇది సర్కులర్ మెజర్. ఈ సర్కులర్ మెజర్ని రేడియన్ మెజర్ అని కూడా అంటారు. ఇస్ ఈక్వల్ టు 180 degrees. కాబట్టి ఇది సర్కులర్ మెజర్ కాబట్టి సర్కులర్ సి వస్తుంది ఫస్ట్ లెటర్ సర్కులర్లో, సితో డినోట్ చేస్తాం రేడియన్స్ సర్కులర్ మెజర్. పై రేడియన్స్ ఇస్ ఈక్వల్ టు 180 degrees సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 360 పోతుందా, 60 into 4 240 into 8 cos a plus 2 cos ఈ 240 degrees అనేది ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ తో కోయిన్సైడ్ అనుకోండి. ఫస్ట్ ఈ నుంచి టర్న్ అయితే రొటేట్ అయితే వస్తుంది, ఇక్కడికి వస్తే 90, నెక్స్ట్ ఇక్కడికి వస్తే 180, నెక్స్ట్ 180 240 degrees అంటే 180 దాటే అంటే థర్డ్ క్వాడ్రంట్ లో పడే. 240 అంటే 180 అంటే 180 దాటిపోయి 240 అంటే థర్డ్ క్వాడ్రంట్ లో 240 ఈ థర్డ్ క్వాడ్రంట్ ఉంది కాబట్టి 240 అనే యాంగిల్ దీనికి దగ్గరగా ఉంటే ఇట్లా ఈవెన్ యాంగిల్ కన్నా లేకపోతే దీనికి దగ్గరగా ఉన్నట్టు యాడ్ యాంగిల్ కన్నా కన్వర్ట్. నేను ఏం చేస్తున్నా ఇప్పుడు ఈవెన్ యాంగిల్ కన్వర్ట్ చేసుకున్నాను. ఈ 240 180 ప్లస్ 60గా రాసుకున్నాను, లేదంటే 270 మైనస్ 30గా రాసుకో. ఈ డిఫరెన్స్ ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకో. 270 మైనస్ 240 అంటే 30 వస్తుంది. అంటే కనుక 270 మైనస్ 30 వస్తుంది. 270 మైనస్ 240